श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడు లేడు. ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి. ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Sai Baba, 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 Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 22వ అధ్యాయం, నిన్నటి తర్వాయి. పర్జన్యధారణను లెక్క పెట్టవచ్చు, పెనుగాలిని మూటగట్టవచ్చు, కానీ సాయి యొక్క చమత్కారాలను ఎవరు తోచగలరు? ఇక తరువాతి కథ. సాయికి భక్తులను సంరక్షించడంలో ఉన్న చింతను మరియు వారు భక్తుల కష్టాలను నివారించడం గురించి స్వస్థ చిత్తులై వినండి. బాబా భక్తుల గండాలను తెలుసుకుని సమయానికి సరిగ్గా వారికి ధైర్యాన్ని ఇచ్చి వారి కష్టాలను నివారించి వారిని తమ పాదాల చెంత స్థిరపరిచేవారు. వారు ఎప్పుడూ భక్తులకు శ్రేయస్సును కలిగించడంలోనే తత్పరులై ఉంటారు. ఈ విషయంలో శ్రవణంలో ఉత్సుకత ఉన్న మీకు ఒక కథ ఆనందాన్ని కలిగిస్తుంది. సాయి సమాగమంలోని సుఖాన్ని పెంచుతుంది, భక్తులకు శ్రద్ధను కలిగిస్తుంది. హీనులు గాని, దీనులు గాని, పేదవారు గాని
సాయి కథలందు భక్తి శ్రద్ధలు కలుగుతాయి. ప్రతి క్షణం సాయి నామాన్ని జపించే వారిని సాయి తీరానికి చేర్చుతారు. కాకాసాహెబ్ బిరీకర్ అహ్మద్ నగర్ పట్టణ నివాసి. ప్రభుత్వం ప్రసన్నమై అతనికి సర్దార్ పదవి ప్రదానం చేసింది. అతని కుమారుడు కూడా కర్తవ్య తత్పరుడు. కోపర్గా మామూలుదారుగా ఉండగా చిత్లీకి పర్యటన వెళుతూ బాబా దర్శనానికి షిరిడి వచ్చాడు. మసీదుకి వెళ్లి బాబా చరణాలపై శిరస్సునుంచాడు. అక్కడ క్షేమ సమాచార వార్తలు జరుగుతున్నాయి. అప్పుడు భక్తులు బాగా ఉన్నారు. మాధవరావు కూడా ఆ సమీపంలో ఉన్నాడు. విశేషమైన ఆ కథామృతాన్ని శ్రద్ధగా సేవించండి. బాబా భక్తజనులకు భవిష్యత్తులో జరిగే కష్టాలను సూచించి వారిని తప్పించే ఉపాయాలను కూడా తెలిపి వారిని రక్షించడం గొప్ప చమత్కారం. బాబా మిరీకర్ను విచిత్రంగా, ఇది మన ద్వారకామాయి నీకు తెలుసా అని ప్రశ్నించారు. బాలాసాహెబ్కి అసలు అర్థం కాలేదు. అప్పుడు బాబా, ఇదిగో చూడు, ఇదే ద్వారకామాయి, ఇదే మన ద్వారకామాత. మసీదులోని ఈ మెడులో కూర్చున్న బిడ్డలను నిర్భయులను చేస్తుంది. వారికి దుఃఖమనే మాటే ఉండదు. ఈ మసీదు మాత గొప్ప దయగలది. భావికులకు అమాయకులకు తల్లి. ఎవరు ఏ అపాయాలలో చిక్కుకున్నా ఈమె వెంటనే రక్షిస్తుంది. ఒక్కసారి ఈమె ఒడిలో కూర్చున్నారా వారి కష్టాలు తొలగిపోతాయి. ఈమె నీడలో విశ్రమించిన వారు సుఖాల ఆసనాన్ని అధిష్ఠిస్తారు. ఈమెయే ద్వారక, ద్వారావతి అని చెప్పి బాబా అతనికి విభూతినిచ్చి తమ అభయ హస్తాన్ని అతని శిరస్సుపై ఉంచారు. మిరీకర్ వెళ్లిపోవడానికి బయలుదేరాడు. మిరీకర్ను మరొక ప్రశ్న అడగాలని బాబా అతనిని, నీకు పొడుగాటి బాబా యొక్క విశేషం తెలుసా అని కుడి మోచేతి క్రింద ఎడమ చేతిని ఉంచి కుడి చేతిని తిరుపుతూ, అది ఇలా భయంకరంగా ఉంటుంది, కానీ అది మనల్ని ఏం చేయగలదు? మనం ద్వారకామాయి బిడ్డలం. ఊరికే చూడడమే గాని ఆమె వింత చర్య ఎవరికీ అర్థం కాదు. రక్షించడానికి ద్వారకామాయి ఉండగా సర్పం ఎలా చంపగలదు? రక్షించే వారి శక్తి ముందు చంపేవారి శక్తి ఏపాటిది అని అన్నారు. బాబా ఈ సందర్భంలో ఈ విషయాన్ని ఎందుకు చెప్పారు? దీనికి మిరీకర్కి ఏమిటి సంబంధం అని అందరికీ జిజ్ఞాస. కానీ బాబాను ప్రశ్నించే ధైర్యం లేదు. చితలికి వెళ్ళడానికి ఆలస్యం అయిపోతుందని మిరీకరు బాబా చరణాలకు నమస్కరించి క్రిందికి దిగాడు. అతని వెంట మాధవరావు ఉన్నాడు. ఇద్దరూ మండప ద్వారం వద్దకు వెళ్లారు. బాబా మాధవరావును ఒక క్షణం ఇట్రా అని వెనుకకు పిలిచారు. శ్యామ, నువ్వు కూడా ప్రయాణమే, అతని వెంట వెళ్ళి చేతులిలో పర్యటించిరా, బాగా సరదాగా ఉంటుంది అని చెప్పారు. వెంటనే శ్యామ క్రిందికి దిగి మిరీకర్ వద్దకు వచ్చి, నేను మీ వెంట మీ టాంగా బండిలో చితలికి రావాలి అని అన్నాడు. ఇంటికి వెళ్ళి వెంటనే తయారు చేస్తాను, మీ వెంట చితలి వెళ్ళమని బాబా చెప్పారు అని అన్నాడు. అతనితో మిరీకర్, చితలి వరకు అంత దూరం మీరు వచ్చి ఏం చేస్తారు? మీకు వృధా శ్రమ కదా అని అన్నాడు. మాధవరావు వెనుకకు వెళ్ళి అతని మాటను బాబాతో చెప్పాడు. బాబా, సరే మంచిదే, మందేం పోతుంది. మంత్రం, తీర్థం, ద్విజులు, దేవతలు, దైవజ్ఞులు, వైద్యులు, గురువు, వీరెందు ఎలాంటి భావం ఉంటే అలాంటి ఫలితమే లభిస్తుంది. మనం ఎప్పుడు మంచినే ఆలోచించాలి, యోగ్యమైన దానిని ఉపదేశించాలి. ఎవరి కర్మ ఎలా ఉంటే అట్లే తప్పకుండా జరుగుతుంది అని చెప్పారు. ఇంతలో మిరీకర్కు సందేహం కలిగింది. బాబా మాటలను పాటించాలి అని తెలిసి మాధవరావుతో చితలికి పద అని మెల్లగా చెప్పాడు. సరే ఆగండి, అలాగే వస్తాను, కానీ మరలా బాబా అనుమతిని తీసుకోవాలి. వారు వెళ్ళమంటే వెంటనే తిరిగి వస్తాను. నేను బయలుదేరితే మీరు వద్దని వెనక్కు పంపారు. బాబా పోనీలే మందేం పోతుంది అని నన్ను ఊరికే కూర్చోబెట్టారు. ఇప్పుడు మరలా వారిని అడుగుతాను, సరే అంటే వెంటనే వస్తాను. వారు ఎలా చెప్తే అలా చేస్తాను. నేను వారి ఆజ్ఞను పాలించే దాసుణ్ణి అని చెప్పి బాబా వద్దకు వెళ్ళి, మిరీకర్ నన్ను తన వెంట చితలికి రమ్మంటున్నాడు, మీ ఆజ్ఞను కోరుతున్నాను అన్నాడు. బాబా నవ్వుతూ, సరే అతను తీసుకుని వెళ్తే నువ్వు వెళ్ళు. ఈమె పేరు మసీదు మాయి, తన మాటను నిలబెట్టుకోదా? ఈ తల్లి చాలా దయాళు. ఈమెకు బిడ్డలపై అత్యంత ప్రేమ, కానీ బిడ్డలకు విశ్వాసం లేకపోతే వారిని ఎలా రక్షిస్తుంది అని అన్నారు. మాధవరావు సాయి పాదాలకు వందనం చేసి టాంగాలో ఎక్కడానికి మీరేవు గారి వద్దకు వెళ్ళాడు. అలా ఆ ఉభయలు చితలికి వెళ్ళారు. అక్కడ విచారించగా రావాల్సిన అధికారులు రాలేదని తెలిసి నిశ్చింతగా కూర్చున్నారు. వారికి మారుతి దేవాలయంలో బసలు ఏర్పాటు చేశారు. వెంటనే వారిద్దరూ అక్కడికి వెళ్ళారు. రాత్రి ఒక జాము గడిచింది, అంటే 10 గంటలైపోయింది. జంపకానా, పరుపు, తలగడ వేసుకుని దీపం వెలుగులో ముచ్చటించుకుంటూ కూర్చున్నారు. అక్కడ ఒక వార్తాపత్రిక ఉంది. మిరీకర్ దానిని తెరిచి చదవసాగాడు. విశేషమైన వార్తలలో అతని మనసు లగ్నమైంది. అప్పుడు ఒక విచిత్రం జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై.
ఆ భయంకర సమయంలో ఒక సర్పం ఎక్కడి నుండి ఎలా వచ్చిందో తెలియదు. ఎవరికంటా పడకుండా చుట్టుకొని కూర్చుంది. మిరీకర్ నడుం వరకు మెత్తగా ఉన్న దుప్పటిపై నిర్భయంగా, హాయిగా కూర్చుని ఉంది. అది అక్కడికి మెల్లమెల్లగా వచ్చినప్పుడు సరసరమని కాగితం చప్పుడు అయింది. కానీ ఆ శబ్దం సర్పానిదే అని ఎవరూ ఊహించలేదు. ఇంతటి భయంకరమైన పరిస్థితిలో మిరీకరు వార్తాపత్రికలో నిమగ్నమై ఉన్నాడు. కానీ నౌకరు మనసులో ఆలోచనా తరంగాలు లేచాయి. శబ్దం ఏమై ఉంటుంది? ఎక్కడి నుండి వచ్చింది అని దీపాన్ని కాస్త పైకెత్తేసరికి పొడుగాటి మహారాజును చూచాడు. చూడగానే గబార పడుతూ పాము పాము అని మెల్లగా అరిచాడు. మిరీకరుకు ధైర్యం సడలి శరీరమంతా కంపించిపోయింది. మాధవరావు కూడా చకితుడై బాబా ఏమిటిలా చేశావు? లేని విఘ్నాన్ని కలిగించావేమిటి? ఇప్పుడు దీన్ని తొలగించు అని మొరపెట్టుకున్నాడు. ఆ అవస్థను చూచి ఎవరి చేతికి ఏది దొరికితే దాన్ని పుచ్చుకొని జనం చప్పుడు చేయకుండా పరుగున వచ్చారు. ఆ పాము మెల్లమెల్లగా నడుం క్రింద నుండి జారుకోవటం కనిపించింది. అది సర్పమా? మూర్తిభవించిన అనర్థము దిగుతున్నట్లు అనిపించింది. చూస్తుండగానే ఆ గ్రహణం వదిలింది. పైకి లేచిన కర్రలు టప్ టప్ మని ఆ పాముపై పడగానే అది ముక్కలైపోయింది. ఆ విధంగా ఆ అరిష్టము తొలగింది. ఇదంతా చూచి మిరీకరు హృదయంలో సాయి సమర్థునిపై అత్యంత ప్రేమ ఉప్పొంగింది. అతని దుఃఖము తొలగిపోయింది. కళ్ళ నుండి ప్రేమాశ్రువులు ప్రవహించసాగాయి. ఎంతటి అరిష్టము తొలగిపోయింది. బాబాకి ఇదంతా ఎలా తెలిసింది? గండం గడిచిపోయింది. సమయానికి సరిగ్గా సూచించి వద్దంటున్న శ్యామాని సహాయానికి పంపి టాంగాలో కూర్చోబెట్టారు. వారి మనసులో ఎంతటి దయ, వారి సర్వజ్ఞత ఎటువంటిది! భవిష్యత్తులో రానున్న చెడును గ్రహించి ఎంత చక్కగా తెలియజేశారు. వారి దర్శనంలోని మహత్యాన్ని చూపారు. మసీదు యొక్క మహత్యాన్ని మనసులో నాటారు. వారి ప్రేమను సహజమైన లీలతో నిదర్శనం ద్వారా తెలియజేశారు అని తలపోశాడు. ఒకసారి నానా డెంగ్లే అన్న ఒక గొప్ప జ్యోతిష్కుడు శ్రీమంతుడైన బూటితో ఏమన్నాడో వినండి. ఈరోజు మీకు చాలా అశుభము. మీకు గండం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. అయినా ధైర్యం వహించండి. డెంగ్లే అలా చెప్పగా పాపం బాపూసాహెబ్ మనసులో చింత పట్టుకుంది. మాటి మాటికి అదే ఆలోచనతో మనసుకు అశాంతి. సమయం అసలు గడవలేదు. తర్వాత రోజు వెళ్లే వేళకు భక్తులు మసీద్కు బయలుదేరారు. బాపూసాహెబ్, నానా మొదలగు వారు వెళ్లి బాబా వద్ద కూర్చున్నారు. వెంటనే బాబా బూటీను, ఈ నాన్న ఏమంటున్నాడు? నిన్ను చంపాలని చూస్తున్నాడా? మనము ఏం భయపడనవసరం లేదు. ఎలా చంపుతామో చంపు, నేను చూస్తానని అతనితో సవాల్ చెయ్యి అని చెప్పారు. ఇక తర్వాత చమత్కారాన్ని చూడండి. సాయంకాలం బాపూసాహెబ్ బూటి మల విసర్జనకై బయలు ప్రదేశానికి వెళ్ళగా అక్కడికి ఒక పాము వచ్చింది. భయంకరమైన ఆ అరిష్టాన్ని చూచి బూటి బయటకు వచ్చేశాడు. నౌకరు లహాను పామును కొట్టి చంపాలని రాయలు లేవనెత్తాడు. కానీ బాపూసాహెబ్ అతన్ని అడ్డగించి, ఇలాంటి విషయాల్లో త్వరపడకూడదు, వెళ్ళి కర్రను పట్టుకురా అని చెప్పాడు. కర్ర కోసం అతను మెల్లగా పాము గోడపైకి ఎగబ్రాకుతూ అకస్మాత్తుగా జారి క్రింద పడి సరసర ఒక రంధ్రంలోనికి దూరిపోయింది. అది అలా అక్కడి నుండి తప్పించుకుని పోయింది. దానితో దాన్ని చంపవలసిన అవసరం తప్పింది. బూటీకి బాబా మాటలు గుర్తుకు వచ్చాయి. అలా అతనికి సర్పానికి కష్టం తొలగిపోయింది. సాయి సన్నిధిలోని వైభవాన్ని భాగ్యం కొద్దీ తమ కళ్ళతో చూచిన వారు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇటువంటి అనేక అనుభవాలు కలిగించి బాబా భక్తుల మనసులను ఆకర్షించేవారు. వానిని వర్ణించాలంటే ఆ వర్ణన ముగిసిపోదు. కానీ కాగితాలు సరిపోవు. ఇటువంటిదే మరొక కథ. రాత్రి 2వ జాములో చావడి యందు బాబా ఎదుట ప్రత్యక్షంగా జరిగింది వినండి. కోపర్గాం తాలూకాలోని కోరాలే అన్న గ్రామంలో అమీర్ శక్కర్ అనే వ్యక్తికి వంశపారంపర్యంగా వచ్చిన పంట భూములున్నాయి. అతనికి సాయి పాదాల యందు భక్తి. అతను కసాయి జాతికి చెందినవాడు. దళారి వ్యాపారం చేసేవాడు.
అతనికి బాంధాలో బాగా పలుకుబడి ఉంది. కానీ అత్యంత బలమైన కష్టం వచ్చి చాలా బాధపడ్డాడు. కష్టాలు వచ్చి పడ్డప్పుడు దేవుడు గుర్తుకు వస్తాడు. అమీరు తన వ్యాపారాన్ని మానివేశాడు. వ్యవహారాలన్నిటినీ ముగించుకొని షిరిడీకి పరుగుపెట్టాడు. పంచపాండవులు తల్లి కుంతి వనవాసంలోని అజ్ఞాతవాసంలో అనేక రకాల కష్టాలను అపాయాలను సహించింది. అయినా దేవుణ్ణి కష్టాలనే ప్రసాదించమని ప్రార్థించింది. దేవ పరమేశ్వర, సుఖాలను కోరుకునే వారికి సుఖాలనివ్వు. కానీ నేను నీ నామస్మరణ ఎన్నడూ మర్చిపోకుండా నాకు నిరంతరము దుఃఖ పరంపరలను ఇవ్వు. ప్రభు, ఇదే నేను కోరుకునేది. ఇవాళ నుంటే ఇదే ఇవ్వు. దీనివలన నీ నామస్మరణ కలుగుతుంది. ఇదే నా కంఠానికి అలంకారము. వక్త మరియు శ్రోతలు ఇలాగే అహర్నిశలు దీనినే సాయి పాదాల వద్ద కోరుకోవాలి. దేవా, మీ నామాన్ని మర్చిపోకుండా ఎల్లప్పుడూ మీ పాదాల వద్ద ఆశ్రయాన్నివ్వండి అని అమీరు బాబాకు నమస్కరించి భక్తిగా బాబా హస్తాన్ని చూపించాడు. తన వ్యాధిని గురించి సవిస్తారంగా మనవి చేసి ఆ దుఃఖం నుండి విమోచనం కలుగచేయమని ప్రార్థించాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. సద్గురు శ్రీ సాయినాథ్ బాబూజీ కి జై. అతని సంధివాత రోగం పోయే ఉపాయం చెప్పమని ప్రార్థించాడు. ప్రశాంతంగా చావడిలో ఉండు అని బాబా ప్రత్యుత్తరం ఇచ్చారు. బాబా నియమంగా మసీదు నుండి రోజు విడిచి రోజు రాత్రి చావడికి వచ్చేవారు. అమీరు అక్కడే ఉండేవాడు. అతడు సంధివాతంతో చాలా బాధపడుతూ ఉన్నాడు. షిరిడీ గ్రామంలో మరెక్కడైనా సుఖంగా ఉండేవాడు లేదా వరాలే వెళ్ళినా ఉండేవాడు. అక్కడ అతనికి చాలా గౌరవం. చావడి చాలా పురాతనమైనది. క్రింద పైన బాగా శిథిలమైపోయింది. అక్కడ తొండలు, బల్లులు, తేళ్ళు, పాములు స్వేచ్ఛగా విహరిస్తూ ఉంటాయి. అందులోనే కుష్ఠరోగులు ఉంటారు. అక్కడే కుక్కలు ఎంగిలి మెతుకులు తింటూ ఉంటాయి. అమీరు చాలా ఇబ్బంది పడ్డాడు. కానీ బాబాతో ఏమీ అనలేకపోయాడు. చావుడు వెనుక బాగా చెత్తతో నిండిపోయింది. మోకాలి లోతు గోతులు, గోడకు 16 రంధ్రాలు. అక్కడి పరిస్థితిని కుక్కలు కూడా పట్టించుకోవు. అక్కడికి రావడమే వ్యర్థం. పైనుండి వర్షం, క్రింద నేలంతా తేమగా ఎత్తు పల్లాలుగా ఉంది. కల్లోలంగా ఒకటే చలిగాలి. అమీరుకు మనసులో చింత. శరీరంలోని కీళ్లు పట్టుకొని పోయాయి. గాలి వానతో ఆ స్థలం బాగా తడిసిపోయింది. కానీ బాబా వచనాలే ఔషధం. గాలి వాన వచ్చిన నేల తడిగా ఎత్తు పల్లాలుగా ఉన్నా సరే ఇక దాని విషయం ఆలోచించనే కూడదు. ఆ ప్రదేశం సందేహాస్పదంగా ఉన్నా అక్కడ అతనికి సాయి సాన్నిధ్యం మహాప్రసాదం. వారి వచనాలే ఔషధం అని తలచి సుఖంగా ఉన్నాడు. చావడి మెట్లెక్కగానే ఎదుటనున్న మధ్య భాగంలో పరుపు పరుచుకుని అక్కడ అమీర్ శక్కరు 9 నెలలు ఉన్నాడు. సంధివాతం అతని శరీరం అంతా అలుముకుంది. ఆ జబ్బుకు అక్కడి వాతావరణం విపరీతమయ్యింది. కానీ అతని దృఢ విశ్వాసం కారణంగా అది సరిపోయింది. అతడు 9 నెలలు అక్కడే ఉండాలని బాబా నియమం పెట్టాడు. మసీదుకు కూడా వెళ్ళడానికి, దర్శనానికి ఆంక్ష విధించారు. అయినా చావడి వంటి ప్రదేశాన్ని నియమించడం వలన అతనికి రోజు ఉదయం సాయంకాలం ఏ ప్రయాస లేకుండా బాబా దర్శనం లభించేది. ఇంతేకాక రోజు విడిచి రోజు 2 పూటల చావడిలో జరిగే వైభవాన్ని కల్లారా చూసే అవకాశం కూడా లభించింది. బాబా రోజు ఉదయం భిక్షకు వెళ్ళేటప్పుడు చావడి మీదుగానే వెళ్ళాలి. అలా వారు వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వారి దర్శనం అమీర్కు తన చోటు కదలకుండానే లభించేది. అట్లే రోజు సాయంకాలం బాబా చావడి ఎదుట నుంచొని చూపుడు వ్రేలును తలను ఊపుతూ దిక్కులకు వందనం చేసేవారు. అక్కడి నుండి వెనుకకు మరలి సమాధి మందిరం మూల వరకు వెళ్ళి భక్తులు వెంటరాగా మసీదుకు తిరిగి వెళ్ళేవారు. చావడికి రోజు విడిచి రోజు వచ్చేవారు. వారిద్దరి మధ్య నామమాత్రంగా ఒక పలకల తలుపు పరదా వలె అడ్డు ఉండేది. అంతే. అమీరు బాబా ఆ ఇద్దరికి
అమీరు బాబా ఆ ఇద్దరికి ముచ్చటించుకోవడం సరదా. చావడిలోనే పూజ, అక్కడే హారతిని చేసి భక్తులు తమ ఇళ్ళకి వెళ్ళిపోయేవారు. అటు తర్వాత వారిద్దరు ప్రశాంతంగా కబుర్లు చెప్పుకునేవారు. అమీరుకు అది బందీఖానా వలె ఉన్న నిజానికి సాయి సాంగత్యం ఎంతో భాగ్యం. లేకపోతే అటువంటి సుఖాన్ని, ఆనందాన్ని అనుభవించడం ఎవరికైనా దుర్లభం. అయినా కూడా అమీరుకు విసిగెత్తిపోయేది. ఒకే చోట ఉండడం బందీఖానా వలె అనిపించింది. ఏ ఊరికైనా వెళ్దామని అనిపించింది. స్వతంత్రాన్ని కోరుకునే వారికి పారతంత్రం నచ్చుతుందా? ఈ బందీఖానా ఇక చాలు అని అతనికి అనిపించింది. బాబా అనుమతి లేకుండానే తనకు నియమించిన ప్రదేశాన్ని విడిచి కోపర్గాంకు వెళ్ళి ఒక ధర్మశాలలో ఉన్నాడు. అక్కడ జరిగిన చమత్కారం వినండి. చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ఫకీరు దాహంతో చాలా బాధపడుతూ ఒక గుక్కెడు నీరు త్రాగించమని అడిగాడు. అమీర్కు జాలి కలిగి అతనికి నీరు త్రాగించాడు. నీరు త్రాగిన వెంటనే ఫకీరు శరీరం నిశ్చేష్టగా పడిపోయింది. అతని ప్రాణం పోయింది. ఆ దరిదాపుల్లో ఎవరూ లేరు. పైగా రాత్రి సమయం. పాపం అమీరు గాబర పడిపోయాడు. ఉదయాన్నే ఫకీరు ఆకస్మిక మరణానికి విచారణ జరుగుతుంది. దోషిని పట్టుకుంటారు. ప్రభుత్వం విచారణ జరుపుతుంది. నిజంగా జరిగిన దానిని చెప్తే ఎవరు నమ్ముతారు? సాక్షుల విచారణలో తేలిన దాన్ని బట్టి న్యాయం జరుగుతుంది. నేనే అతనికి నీరు త్రాగిస్తుంటే అకస్మాత్తుగా ఫకీరు ప్రాణాలు పోయాయి అని జరిగిన సత్యాన్ని చెప్తే నేను పట్టుబడిపోతాను. అతని మృతికి నేనే కారణమని ముందు నన్ను పట్టుకుంటారు. తర్వాత ఎప్పుడో నిజం తెలిసాక నేనే నిరపరాధినని నిశ్చయమవుతుంది. కానీ అంతవరకు పరిస్థితిని భరించలేను. అందువలన వెంటనే వచ్చిన దారినే పారిపోవాలని నిశ్చయించుకున్నాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ అలా అమీరు ఎవరూ చూడకుండా ఆ రాత్రికి రాత్రే అక్కడి నుండి బయలుదేరాడు. వెనకకు తిరిగి చూస్తూ ముందుకు నడుస్తూ దారి పొడుగునా బాధపడ్డాడు. చావుడిని చేరుకునే వరకు మనసుకు శాంతి లేదని చింతిస్తూ అమీరు షిరిడీకి పయనమయ్యాడు. బాబా ఇలా చేశారేమిటి? ఇది ఎక్కడి పాపం ముంచుకొచ్చింది? ఇది నా కర్మే ఇలా ఫలించింది అని నాకు బాగా తెలిసింది. సుఖం కోసము చావుడిని వదిలిపెట్టాను. అందుకే నాకు ఈ శిక్ష. బాబా ఇప్పుడు నన్ను ఈ కష్టము నుండి బయటికి లాగి తీసుకుని వెళ్ళి షిరిడీలో పడివేయండి అని అనుకున్నాడు. వెంటనే అమీరు ఆ శవాన్ని ధర్మశాలలో వదిలి ఆ రాత్రికి రాత్రే బయలుదేరాడు. బాబా బాబా అని నోటితో అంటూ కరుణించమని వేడుకుంటూ చావుడికి చేరుకుని ప్రశాంతతను పొందాడు. ఇలా జరిగాక అతడు లెంపలు వేసుకుని చెడు మార్గాన్ని వదిలి మంచిగా ప్రవర్తించసాగాడు. అలా అతడు బాబాపై విశ్వాసంతో వాతం జబ్బు నుండి తేరుకున్నాడు. ఆ తర్వాత జరిగిన దానిని వినండి. చావిడి మొత్తం 3 భాగాలు. ఆగ్నేయ మూల బాబా ఉంటారు. 4 పక్కల చెక్క పలకలు మూయబడి ఉండేవి. బాబా అందులో శయనించేవారు. రాత్రంతా దీపాలు వెలిగించి ఉంచేవారు. ఎల్లప్పుడూ బాబా వెలుగులో పడుకునేవారు. ఫకీరులు, బైరాగులు బయట ప్రదేశంలో చీకట్లో ఉండేవారు. బహుశా అమీరు కూడా వారిలో ఒకడు కావచ్చు. ఇటు అటు ఇతరులు కూడా ఎంతోమంది అక్కడే అడ్డంగా చేరబడి లేక నిద్రపోతూనే ఉండేవారు. బాబాకు వెనక వైపు సామాను ఉండే గదిలో పరమ విరాగి సేవాతత్పరులైన అబ్దుల్లా అనే భక్తుడు ఉండేవాడు. ఒకరోజు అర్ధరాత్రి బాబా గట్టిగా కేకలు వేస్తూ అబ్దుల్లాను పిలిచి, నా పక్కలోకి దెయ్యం వచ్చి చేరింది చూడరా అని అన్నారు. బాబా బిగ్గరగా మరలా పిలవగా అబ్దుల్ దీపాన్ని చేతబుచ్చుకొని వచ్చాడు. బాబా గట్టిగా కేకలు వేస్తూ, ఇప్పుడు అది ఇక్కడే ఉండింది కదా అని అన్నారు. అంతా బాగా చూచాను, ఇక్కడ నాకేది కనిపించలేదు అని అబ్దుల్ చెప్పాడు. కళ్ళు తెరిచి సరిగ్గా చూడరా అని బాబా మరలా చెప్పారు. అబ్దుల్ అంతా తిరిగి చూచాడు. బాబా తమ సటకాతో నేలపై కొడుతుంటే బయట నిద్రపోతున్న జనం మేలుకొని చూడసాగారు. అమీర్ శక్కర్ కూడా మేలుకున్నాడు. ఇవాళ ఇదేం గొడవ? ఈ అర్ధరాత్రప్పుడు మాటిమాటికి సటకా దెబ్బలు ఎందుకబ్బా
అని బాబా లీలగని ఎక్కడి నుండో పాము ప్రవేశించిందని బాబాకు తెలిసిందని అమీర్కు అర్థమయ్యింది. అతనికి బాబా యొక్క స్వభావం బాగా అనుభవపూర్వకంగా తెలుసు. బాబా మాట్లాడే పద్ధతి తెలుసు. పరిస్థితి అంతా అర్థం చేసుకున్నాడు. భక్తులకు ఏదైనా అరిష్టం సంభవిస్తే బాబా అది తమకే కలిగినట్లు చెప్తారు. బాబా యొక్క ఆ భాష అమీర్కు అవగతం. అందువలన అతడు ఈ విషయము అర్థం చేసుకున్నాడు. ఇంతలో అతని పక్క వద్దే ఏదో కదులుతున్నట్లుగా కనిపించింది. వెంటనే అబ్దుల్ ఇక్కడికి దీపము పట్టుకురా అని అమీర్ అరిచాడు. దీపము బయటకు తీసుకురాగానే ఆ వెలుతురులో చుట్టుచుట్టుకుని ఉన్న పాము కనిపించింది. పాము తలను కిందకు పైకి కదిలిస్తుంది. జనం దానిని అక్కడే చంపేశారు. అది బాబా యొక్క మహాదుపకారమని తలచి బాబా తమ విచిత్ర పద్ధతిలో ఎట్లా భక్తులను జాగరూకులు చేస్తారు కదూ అని అనుకున్నాడు. ఎక్కడి దెయ్యము ఎక్కడ దీపము, సమయానికి సరిగ్గా మేలుకొలిపి భక్తులను కష్టాల నుండి కాపాడటం కోసమే వారి యుక్తి. ఇటువంటి అసంఖ్యాకమైన పాముల కథలను బాబా చరిత్రలో వర్ణించవచ్చు. దీనివల్ల ఈ గ్రంథం విస్తారమైపోతుంది. అందువల్ల సంక్షిప్తంగా చెప్పాను. పాములు తేళ్ళు నారాయణుని అంశాలే అని భక్త తుకారం వచనం. దూరము నుండే వానికి వందనము చేయాలని కూడా అతనే అన్నాడు. అవి అధమజాతికి చెందినవి కనుక వానిని చెప్పులతో శిక్షించాలని అన్నాడు. అందువలన క్రూర జంతువులలో ఎలా ప్రవర్తించాలో నిశ్చయంగా తెలియదు. పరమేశ్వరుని నియమం ప్రకారము ఆయా జీవుల స్వభావ ధర్మాన్ని అనుసరించి వాని పనులుంటాయి. ఇదే ఇందులోని మర్మం. దీనికి బాబా సమాధానం ఒక్కటే. జీవులన్నీ సమానం. అన్నిటి యందు అహింసాభావం ఉండాలి. పాము కానీ తేలు కానీ అన్నిటికీ అధిష్టానము ఈశ్వరుడే. ఆయన సంకల్పం లేనిదే ఎవరినైనా ఏ అపాయాన్నైనా చేయగలరా? ఈ విశ్వమంతా ఈశ్వరుని ఆధీనంలో ఉంది. ఇక్కడ ఏది స్వతంత్రం కాదు. ఇది బాబా తెలియచేసిన అనుభవ జ్ఞానం. కానీ మనము దురభిమానాన్ని వదిలిపెట్టం. ఒక తేలు చెరువులో పడి ఉక్కిరిబిక్కిరే తల్లడిల్లుతూ నీళ్ళలో మునిగిపోతుంటే ఒకడు ఆనందంగా చప్పట్లు కొడుతూ నీవు ఇలాగే మమ్మల్ని బాధ పెడతావు అని అన్నాడు. ఆ చప్పట్లు విని మరొకరు పరుగెత్తుకుని వచ్చి తేలు నీటిలో మునకలు వేస్తుంటే కరుణతో కరిగిపోయాడు. తేలు దగ్గరికి వెళ్ళి పటకారతో దానిని బయటికి తీశాడు. తేలు తన జాతి స్వభావముతో అతనిని బొటన వేళ్ళను కుట్టింది. మన జ్ఞానము ఇక్కడ ఏం పనికొస్తుంది? మనము అన్ని విధాల పరాధీనులం. మన బుద్ధిదాత నారాయణుడు. అతడు ఎలా జరిపిస్తే అలా జరుగుతుంది. అనేక మందికి అనేక అనుభవాలు ఉన్నాయి. నేను నా అనుభవాన్ని కూడా చెబుతాను. సాయిబాబా యొక్క వచనాల యందు విశ్వాసముంచి వారిని గౌరవించాలి. ప్రబలమైన నిష్ట ఉంటేనే వారి వైభవాన్ని తెలుసుకోగలము. కాకాసాహెబ్ దీక్షిత్ రోజు ఏకనాథ భాగవతాన్ని చదివేవాడు. అలాగే ప్రతినిత్యము రాత్రి భావార్థ రామాయణాన్ని పఠించేవాడు. ఒక పూట స్నానము, దేవుని పూజ చేయటము మానినా, ఇతర నియమాలన్నీ మానినా అతడు పఠించే సమయం మాత్రము తప్పేది కాదు. ఏకనాథుని ఈ 2 గ్రంథాలు పరమార్థానికి సారాలు. సాయి సముద్ర అనుగ్రహం వలన దీక్షితునికి అవి బాగా అర్థమయ్యేవి. అద్వితీయ మధురమైన ఈ గ్రంథములోని ఆత్మజ్ఞానము, వైరాగ్యము, నీతి ఈ మూడింటి జ్యోతి దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు బోధామృత పాత్రను భాగ్యం కొద్దీ నోటికి అందుకున్న వారికి త్రిపాతాలు ఉపశమించి మోక్షం ప్రాప్తిస్తుంది. సాయిబాబా కృప వలన దీక్షిత్కు శ్రవణం చేయటానికి శ్రోతలు లభించే యోగం, నాకు కూడా భాగవతం శ్రవణం చేసే అవకాశం లభించింది. దానివలన నాకు ఉపకారం జరిగింది. ఆ పవిత్ర కథను వినడానికి పగలు రాత్రి వెళ్ళసాగాను. దానివలన భాగ్యం కొద్దీ చెవులను పవిత్రం చేసి ఈ కథాశ్రవణం లభించింది. ఒక రాత్రి పరమ పవిత్రమైన కథాశ్రవణం జరుగుతుండగా విచిత్రమైన కథ జరిగింది. శ్రోతలు ఆ కథను వినండి. ఒక దానిని వర్ణిస్తుంటే మధ్యలో మరొకటి స్ఫురిస్తుంది. నేనేం చేయను? శ్రవణం చేయదగిన దానిని నేనెందుకు ఉపేక్షించాలి?
రామాయణంలోని కథ రసవత్తంగా సాగుతుంది. హనుమంతుడికి సీతామాత జాడలా తెలిసింది. అయినా స్వామి యొక్క సమర్థతను పరీక్షించాలని వెళ్ళి చివరకు అరిష్టాన్ని అనుభవించాడు. రాముని శరపరంపరలో హనుమంతుడు ఆకాశంలో గిరగిరా తిరగసాగాడు. అతడి ప్రాణం తల్లడిల్లింది. అప్పుడు అతని తండ్రి అక్కడికి వచ్చాడు. అతని హిత వచనాలను విని హనుమంతుడు రాముని శరణుజొచ్చాడు. ఈ కథాభాగాన్ని శ్రవణం చేస్తుండగా జరిగిన విచిత్రాన్ని వినండి. అందరి మనసులు కథా శ్రవణానందంలో నిమగ్నమై ఉన్నాయి. అప్పుడు మూర్తిభవించిన విఘ్నంలా ఒక తేలి ఎలా ఉత్పన్నమైందో, దానికి శ్రవణమందు ఎందుకు ప్రీతి కలిగిందో అర్థం కాలేదు. నాకు తెలియకుండానే నా భుజాలపై పాకి ముడుచుకుని కూర్చుని కథారసంలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ ఉంది. ఇక్కడ కూడా బాబా ఇచ్చిన అనుభవాన్ని చూడండి. నా దృష్టి అక్కడ లేదు. హరికథాశ్రవణంలో తత్పరులైన వారిని హరి స్వయంగా రక్షిస్తాడు. సహజంగా నా దృష్టి మరలి చూద్దును కదా. భయంకరమైన తేలు నా నుండి భుజం మీదకి కండువాపై కదలకుండా సుస్థిరంగా కూర్చుని ఉంది. ఏ కదలిక లేక శ్రవణపరాయణుడైన శ్రోత తన ఆసనంలో స్థిరంగా ప్రశాంతంగా కూర్చుని శ్రద్ధగా ఆలకిస్తున్నాడా అన్నట్లుంది. దాని శరీర స్వభావానుసారం ఊరికే కొండిని ఏ కాస్త కదిలిచినా భరించలేనంత బాధతో నేను ప్రశాంతంగా కూర్చోలేకపోయాను. రామకథ మంచి రసవత్తంగా ఉంది. వక్త శ్రోత ఉభయులు గ్రంథంలో మునిగిపోయారు. రామకథాశ్రవణంలో రసభంగం వాటిల్లేది. దుర్భరమైన దుష్ట సాంగత్యం అటువంటిది. అదే మరి రామకథ మహిమ. అక్కడ విఘ్నాల ప్రభావం సాగదు. విఘ్నాలు తమ ధర్మాన్ని మరచి అక్కడ విశ్రాంతిని పొందుతాయి. రాముని దయ వలన నా కండువా మెల్లగా దూరంగా పడేయాలని నా బుద్ధికి తోచింది. చంచల బుద్ధి గల ప్రాణిని చివరి వరకు విశ్వసించరాదు. పైన వేసుకున్న అంగవస్త్రాన్ని మెల్లగా 2 చివరలు పట్టుకుని దానిలో తేలును బాగా గట్టిగా మూట కట్టి తోటలోకి తీసుకొచ్చి వెళ్ళి జారవిడిచాను. జాతిరీత్యా తేలు భయంకరమైంది. అవకాశం దొరికితే దాని జాతి స్వభావంతో కుట్టుతుందని భయం కలుగుతుంది. నిజమే, కానీ బాబా ఆజ్ఞ బలీయమైనది. అందువలన తేలును చంపడానికి చేతులు రాలేదు. అక్కడ శ్రోతలకు సందేహం కలగటం సహజం. ఆ తేలు ఘాతికి కదా, మరి దానిని చంపకూడదా? అది కుట్టితే సుఖంగా ఉంటుందా? ఎందుకు దాన్ని చంపకూడదని అంటారో అర్థం కాదు. పాములు, తేళ్లు వంటి విషప్రాణులు ఎవరు ఎప్పుడు ఉపేక్షించకూడదు. అశ్రద్ధగా వానిని వదిలివేయరాదు అని అంటాం. వానిని విడిచిపెట్టాలని బాబా చెప్పారా? శ్రోతల అనుమానం నిజమే. నాకు కూడా ఇలాగే అనిపించేది. కానీ ఇటువంటి సందర్భాలలో బాబా అభిప్రాయాన్ని వినండి. ఇంతకంటే విపత్కరమైన సందర్భం. ఒకసారి షిరిడీలో కాకా దీక్షిత్ ఇంట్లో మేడపైన కిటికీ వద్ద ఒక భయంకరమైన పాము వచ్చి చేరింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు బాబూజీ కీ జై. ఒకసారి షిరిడీలో కాకా దీక్షిత్ ఇంట్లో మేడపైన కిటికీ వద్ద ఒక భయంకరమైన పాము వచ్చి చేరింది. కిటికీ చట్రం క్రింద ఉన్న రంధ్రంలో నుండి లోపలికి ప్రవేశించింది. దీపం వెలుతురులో చుట్టుకుని మెరుస్తూ కూర్చుంది. దీపాల వెలుతురుకు మనుషుల సందడికి ఒక క్షణం కలవరపడి తరువాత ఊరికే ఉండిపోయింది. వెనుకకు వెళ్ళదు, ముందుకు జరగదు. పడగను క్రిందికి పైకి కదుల్చుతూ ఉంది. దానిని ఏ ఉపాయంతో చంపాలా అని అందరూ ఒకటే గోల పెడుతున్నారు. ఒకరు బడితను, ఒకరు కట్టెను పట్టుకుని పరుగున వచ్చారు. కానీ దానిని కొట్టడానికి స్థలం ఇరుకుగా ఉన్నందున చాలా కష్టం కలిగింది. సహజంగా అది ప్రాకుతూ గోడపై నుండి క్రిందికి దిగితే ప్రథమంగా నా పరుపు చుట్ట వద్దకు వచ్చి ఉంటే దాంతో నాకు మహా కష్టం కలిగేది. దాని నాజూకు శరీరంపై దెబ్బ పడితే అది దెబ్బ తప్పించుకుని ఉంటే అది పగతో అపాయాన్ని కలిగించేది. దీపాన్ని తెచ్చి చూడగా అది ఉన్న స్థలం కనిపించింది. దానికి పోయే కాలం రాలేదు. మా అందరి అదృష్టం బాగుంది. అది భయంకర సమయమైన బాబా మమ్మల్ని రక్షించారు.
ఆ పాము చరచరా తాను వచ్చిన దారినే వెళ్ళిపోయింది. దానికి భయం తప్పింది. ఇతరులకు కూడా నిర్భయం కలిగింది. దానితో అందరికీ సుఖం కలిగింది. అప్పుడు ముక్తారాం లేచి పాము తప్పించుకుని పారిపోవడంతో బ్రతికిపోయింది. ఆ రంధ్రం నుండి వెళ్ళిపోకపోతే దాని ప్రాణం పోయేది అని అన్నాడు. అతని దయార్థ దృష్టి నా మనసుకు బాధ కలిగించింది. దుష్టజీవులపైన దయ ఎందుకు? ఇలా అయితే సృష్టిలో ఇక వ్యవహారాలు ఎలా సాగుతాయి? అక్కడికి ముక్తారాం అప్పుడప్పుడు వస్తాడు, కానీ మేము రోజు ఉదయం సాయంకాలం కూర్చుంటాం. నా పరుపు చుట్ట మరీ కిటికీ దగ్గరనే. అతని మాట నాకు నచ్చలేదు. అతడు పూర్వ పక్షాన్న వహిస్తే నేను ఉత్తర పక్షాన్ని చేపట్టాను. ఒకటే వాదోపవాదాలు, చర్చలు బాగానే సాగాయి. నిర్ణయం ఏమీ తేలలేదు. పామును చంపాలని క్షణం కూడా వదిలిపెట్టరాదని ఒకరు అంటారు. నిరపరాధ జీవిని ఎందుకు హింసించాలి అని మరొకరు అంటారు. ఒకరు ముక్తారాం మాటను వ్యతిరేకించి నా మాటను ఒప్పుకున్నారు. అలా పరస్పర వాదన బాగా పెరిగింది. చివరకు ఏమీ తేలలేదు. ముక్తారాం క్రిందికి వెళ్ళిపోయాడు. నేను నా స్థలాన్ని మార్చాను. కిటికీ రంధ్రానికి ఒక చెక్క ముక్కను కొట్టి పడుకోవడానికి ప్రక్క బట్టలు పరుచుకున్నాను. నిద్రతో కళ్ళు మూతలు పడుతున్నాయి. భక్తులు నిద్రపోవడానికి వెళ్ళిపోయారు. నేను ఆవలించసాగాను. వాదం తానంతట అదే ఆగిపోయింది. అలా ఆ రాత్రి గడిచి తెల్లవారింది. కాలకృత్యాలు తీర్చుకుని ముఖం కడుక్కున్నాను. బాబా లెండి నుండి తిరిగి వచ్చారు. మసీదులో జనం గుమికూడారు. రోజులాగే నేను ప్రాతకాలం మసీదుకి వెళ్ళాను. ముక్తారాం మొదలైన భక్తులు వచ్చి వారి వారి స్థానాలలో కూర్చున్నారు. ఒకరు చేతిలో పొగాకును నలుపుతుంటే మరొకరు బాబా యొక్క చిలింగొట్టాన్ని నింపుతున్నారు. ఒకరు బాబా పాదాలను చేతులను పట్టున్నారు. అలా వారి సేవ జరుగుతూ ఉంది. బాబాకు అందరి మనోవృత్తులు తెలుసు. గత రాత్రి వాడాలో దేని గురించి వాదోపవాదాలు జరిగాయి అని మెల్లగా అడిగారు. నేను బాబాతో జరిగినదంతా చెప్పాను. ఇటువంటి పరిస్థితులలో పాములను చంపాలా చంపకూడదా అని అడిగాను. బాబా ఒక్కటే విషయాన్ని చెప్పారు. పామైనా తేలైనా అన్నింటిలోనూ ఈశ్వరుడు విరాజమానుడై ఉంటారు. అందువలన అన్నింటినీ ప్రేమించాలి. ఈశ్వరుడు ఈ జగత్తుకు సూత్రధారి. అన్ని జీవులు ఆయన ఆజ్ఞానుసారం ప్రవర్తిస్తాయి. పాము కాని తేలు కాని ఈశ్వరుని ఆజ్ఞకు వ్యతిరేకంగా ప్రవర్తింపవు. అందువలన ప్రాణులన్నింటినీ ప్రేమతో దయతో చూడండి. సాహసాన్ని వదిలి సహనాన్ని వహించండి. శ్రీహరి అందరినీ రక్షిస్తాడు అని చెప్పారు. ఈ విధంగా సాయిబాబా యొక్క కథలు అనేకం చెప్పవచ్చు. శ్రోతలు దీనిలోని సారాంశాన్ని గ్రహించాలి. తరువాతి అధ్యాయం ఇంతకంటే మధురమైనది, భక్తి శ్రద్ధలతో కూడుకున్నది. భక్త దీక్షితు విపరీతమైన కఠిన పరిస్థితులలో మేకను చంపడానికి సిద్ధపడతాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాత్పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో అపమృత్యువు నివారణను 22వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ निसरत बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత్ర 23వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. జీవుడు వాస్తవానికి త్రిగుణాతీతుడు. కానీ మాయామోహితుడై తన సచ్చిదానంద స్వరూపాన్ని మరచిపోయి శరీరమే తాను అని అనుకుంటాడు. ఆ శరీరాభిమానంతో నేను కర్తను, నేను భోక్తను అని తలచి అనర్థమైన జనన మరణ పరంపరలో పడి బాధపడతాడు. వాని నుండి బయటపడే మార్గాన్ని ఎరుగడు.
గురువు పాదాల యందు ప్రేమపూర్వకమైన భక్తి యోగమే అనర్థాలను ఉపశమింపచేసే మార్గం. మహానటులైన శ్రీ సాయి పాదాల యందు ప్రేమపూర్వకమైన భక్తి యోగమే అనర్థాలను ఉపశమింపచేసే మార్గం. మహానటులైన శ్రీ సాయి రంగనాథులు భక్తులను ఆనందంలో రంజింపచేస్తారు. వారు అవతార పురుషులని మేము విశ్వసిస్తాము. కారణం వారి లక్షణాలన్నీ అవే. అయినా వారు నేను అల్లా యొక్క పాదదాసున్నని వారు స్వయంగా చెప్పేవారు. సాక్షాత్తు అవతార పురుషులే అయినా లౌకిక వ్యవహారాలను, శుద్ధమైన వర్ణాశ్రమ ధర్మాలను చక్కగా ఆచరించి ప్రజలకు తెలియచేసేవారు. వారు ఎవ్వరితోనూ ఎప్పుడూ పోల్చుకునేవారు కాదు. ఇతరులను కూడా పోల్చుకోనిచ్చేవారు కాదు. చరాచరాలన్నింటిలో విశ్వంభరుని చూచేవారికి అణకువయే ఆభరణం. వారు ఎవరినీ తిరస్కరించేవారు కాదు. ఎవరినీ తుచ్చంగా చూసేవారు కాదు. అన్ని జీవుల యందు చైతన్యఘనుడైన నారాయణుని చూచేవారు. అనల్హక్ నేనే పరమేశ్వరుణ్ణి అని ఎప్పుడూ అనేవారు కాదు. నేను ఎల్లప్పుడూ పరమేశ్వరుని స్మరించే వారి పాదదాసుణ్ణి, యా దేహక్ అని చెప్పేవారు. అల్లా మాలిక్ అని స్మరించేవారు. సత్పురుషులు ఏ జాతికి చెందినవారు, వారు ఏమి తింటారు, ఎలా ప్రవర్తిస్తారు అన్న విషయాలు, వారి స్థితిగతులు మనకు అర్థం కావు. వారు ఎల్లప్పుడూ అన్నింటికీ అతీతులు. జడులైన జీవులను ఉద్ధరించడానికి పరోపకారపరాయణులైన సత్పురుషులు సృష్టి యందు అవతరిస్తారు. ఇదే సర్వేశ్వరుని కృప. పుణ్య సంచయం బాగా ఉంటేనే సత్పురుషులను గురించిన విషయాలు విని ఆనందించాలన్న కోరిక జనిస్తుంది. ఒకసారి ఒక యోగాభ్యాసి నానా చాందోర్కర్ని వెంట పెట్టుకుని బాబా దర్శనానికై మసీదుకు వచ్చాడు. అతడు పతంజలి యోగశాస్త్రాన్ని సమగ్రంగా అభ్యసించాడు. కానీ అతని అనుభవం చూస్తే అతనికి ఒక్క క్షణమైనా సమాధి స్థితి సాధ్యమయ్యేది కాదు. సాయి మహారాజు యోగీశ్వరులు. వారి అనుగ్రహం ఉంటే నా సంశయాలు తొలగిపోయి సమాధ్యవస్థ స్థిరపడుతుంది అని తలచి సాయిబాబాను దర్శించుకోగా అప్పుడు బాబా ఉల్లిపాయను నంజుకుంటూ రొట్టెను తింటూ కూర్చున్నారు. ఎండు చద్ది రొట్టెను, ఉల్లిపాయను బాబా నోటి వద్ద చూచి నా సందేహాలను ఇతడేం నివారించగలడు అని అతనికి అనుమానం కలిగింది. అతని మనసులో వికల్పం కలిగింది. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు, నానా, ఉల్లిపాయను జీర్ణించుకొనగలిగిన వారే దానిని తినాలి. జీర్ణించుకునే శక్తి ఉన్నవారు దానిని నిర్భయంగా తినవచ్చు అని అన్నారు. ఆ మాటలు వినిన యోగాభ్యాసి చకితుడయ్యాడు. విశ్వాసంతో సాయిని శరణుజొచ్చాడు. తరువాత బాబా వచ్చి తమ ఆసనంపై కూర్చున్నారు. ఆ యోగాభ్యాసి మనసులో సంకల్ప వికల్పాలు లేకుండా శ్రద్ధతో బాబా వద్ద కూర్చున్నాడు. తన సందేహాలకు సమాధానాలను తెలుసుకుని బాబా విభూతిని, ఆశీస్సులను పొంది సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇటువంటి అనేక కథలను శ్రవణం చేస్తే దుఃఖాలు, మోహాలనే అనర్థాలు వెంటనే ఉపశమిస్తాయి. నీటి గుంట చిన్నదే అయినా అత్యంత దుర్గంధంతో కూడుకుని ఉన్న ఆ మురికి గుంటను పంది నిరతిశయ సుఖమని అనుకుంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. అట్లే జీవుడు, చిలుక వీరి పరిస్థితి ఒక్కటే. ఒకరు శరీరంలోనూ, ఒకటి పంజరంలోనూ బంధింపబడి ఉన్నారు. చిలుకకు స్వాతంత్ర్యం లేకున్నా పారతంత్రమే బాగా ఉన్నదనుకుంటుంది. కూపస్థ మండూకం వంటి ఈ చిలుక దాని సర్వసుఖాలు పంజరంలోనే ఉన్నాయని అనుకుంటుంది. పాపం, దానికి స్వాతంత్ర్యంలోని ఆనందం తెలియదు. కాముకుడైన జీవుడు కూడా అట్లే. ఆహా, నా పంజరం ఎంత సుఖంగా ఉంది, ఊగటానికి బంగారు కమ్మి ఎంత బాగా ఉంది, తలక్రిందులుగా వ్రేలాడుతున్నా, కాలు కాస్తైనా కదలకున్నా పర్వాలేదు, నేను బాగా ఉన్నాను.
బయట ఈ సుఖం లభిస్తుందా? తినటానికి దానిమ్మ గింజలు, రుచికరమైన మిరపకాయలు దొరకవు. నా సుఖాన్ని నేను చేతులారా వదులుకోవాలా అని అనుకుంటుంది. కానీ ఆ చిలుకకు తగిన సమయం వచ్చిందా? అకస్మాత్తుగా ఎవరో కలిసి ప్రేమగా దాని వెన్ను తట్టి కళ్ళకు అంజనం వేస్తారు. ఆ స్పర్శతో శక్తిపాతమై కళ్ళు తెరచుకుని పంజరం నుండి బయటపడి రెక్కలు విప్పుకొని గాలిలో ఎగురుతుంది. ఇక దానిని ఎవరు ఆపగలరు? ఎదుట విశాల జగత్తు కనిపిస్తుంది. యథేచ్ఛగా తినటానికి దానిమ్మ గింజలు, జామ పళ్ళు, స్వేచ్ఛగా విహరించడానికి విశాలాకాశం. అప్పుడు స్వాతంత్ర్య సుఖాన్ని అనుభవిస్తుంది. అట్లే ఈ జీవుని పరిస్థితి. ఈశ్వరానుగ్రహం, సద్గురు ప్రాప్తి రెండూ లభిస్తే బంధం విడిపోయి స్వాతంత్ర్య సుఖాన్ని అనుభవిస్తాడు. భావికులైన శ్రోతలారా, ఇప్పుడు కాసేపు ప్రేమ రసభరితమైన కథను వింటారా? గత అధ్యాయంలోని చమత్కారం బాబా మిరీకరకు శ్యామను తోడుగా ఇచ్చి చిత్తళి పర్యటనకు పంపారు. బాబా భవిష్య జ్ఞానంతో పాము ద్వారా కలిగే విఘ్నాన్ని తెలుసుకుని మిరీకరకు ఆ సమయానికి జరగబోయే ఆపదను చక్కగా సూచించారు. సూచన మాత్రమే కాదు, మిరీకరు వద్దన్నా అతని వెంట నివారణోపాయంగా శ్యామను బలవంతంగా పంపి అతనిని ఆ కష్టం నుండి కాపాడారు. భక్త కళ్యాణ తత్పరుడైన బాబా అలా బాలాసాహెబ్ మిరీకరు గండాన్ని తప్పించి విచిత్రమైన అనుభవాన్ని కలుగజేశారు. అంతకంటే ఘోరంగా శ్యామకు అకస్మాత్తుగా పాము కరచిన పరిస్థితిలో బ్రతుకుతాడా అన్న ఆశ కూడా లేనప్పుడు బాబా అతనిని మృత్యువు నుండి విముక్తుణ్ణి చేశారు. ముందుగా ఈ కథ శ్రోతలకు చెప్తాను. ఇది కూడా ఒక బాబా లీల. పాము కాటు వేసినప్పుడు బాబా ఏం ఉపాయం చేశారో చూడండి. సుమారు 7 గంటలప్పుడు శ్యామ చిటికెన వ్రేలిని పాము ఏకాఏకి కాటేయగా అక్కడ విషం వలన మంట, భరించలేనంత అత్యంత వేదన, ప్రాణాంతకం వంటి ఆ బాధకు మాధవరావు భయభీతుడై తనలో చింతించసాగాడు. అతని శరీరం ఎర్రబారింది. ఆప్తులు, స్నేహితులు అందరూ కలిసి విరోబా వద్దకు పద అని అన్నారు. అతని ప్రాణం అపాయంలో పడింది. నిమోన్కర్ వచ్చి విభూతిని తీసుకుని వెళ్ళు అని చెప్పాడు. మాధవరావు మసీదుకు పరుగు తీశాడు. బాబా ఏం చేశారు? బాబా చూపు శ్యామా చూపులో కలవగా బాబా చేసిన చమత్కారం చూడండి. అతనిని పైకి రానివ్వకుండా బాగా తిట్టసాగారు. భట్టు, పైకి ఎక్కవద్దు, ఎక్కావంటే ఖబర్దార్, పో, క్రిందకు దిగిపో అంటూ గట్టిగా గర్జించారు. నిప్పులు చెరుగుతున్నట్లు బాబా కోప్పడ్డారు. బాబా ఎందుకు ఇంత కఠిన వచనాలను విసిరారు అని మాధవరావు చకితుడయ్యాడు. వారి క్రోధాన్ని చూచి మాధవరావు చాలా గాబరా పడ్డాడు. అతనికి ఏం తోచలేదు. ధైర్యం సడలిపోయి కిందనే కూర్చున్నాడు. తన దేవునికే కోపం వస్తే, బాబాయే తనను తిరస్కరిస్తే ఇక బ్రతికే ఉపాయం లేదని మాధవరావు భయపడ్డాడు. ఘోరంగా మండిపోతున్న బాబా యొక్క క్రోధాన్ని చూచి వారి తిట్లను, శాపాలను విని ఎవరు మాత్రం గాబరా పడరు? అది అటువంటి భయంకర పరిస్థితి. మసీదు నా పుట్టిల్లు. నేను సాయికి కన్న కొడుకును. మరి కన్నతల్లే బిడ్డను ఇవాళ ఇంతగా కోప్పడుతుంది ఎందుకు? పాము కాటేసింది అన్న వేదనను తల్లి దగ్గర కాక మరెక్కడ చెప్పుకుంటాం? కానీ ఆ తల్లే తన్ని తరిమేస్తే ఇక తన గతి ఏమిటి అని దీనంగా మొహం పెట్టాడు. బిడ్డకు కన్నతల్లి ఎట్లాగో మాధవరావుకు బాబా కన్నతల్లి. ఇటువంటి అనుబంధం అహర్నిశలు ఉండగా మరి ఈరోజు ఇదేం పరిస్థితి? తల్లే తన్ని తరిమేస్తే ఇక బిడ్డను ఎవరు రక్షిస్తారు? అప్పుడు మాధవరావు ప్రాణాల మీద ఆశకు నీళ్లు వదులుకున్నాడు. కొంతసేపు గడిచాక బాబా శాంతించారు. మాధవరావు ధైర్యం తెచ్చుకుని పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా, నీవు ధైర్యం వదలకు, ఏం చింతపడకు, నీవు బాగవుతావు. దయాళువైన ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు.
ఇంటికి వెళ్ళి సుస్థిరంగా కూర్చో. ఇంటి నుండి బయటకు ఎక్కడికి వెళ్ళకు. నిర్భయంగా నిశ్చింతగా ఉండు. నా మీద విశ్వాసం ఉంచు అని చెప్పారు. శ్యామ ఇంటికి చేరుకునేసరికి బాబా తాత్యాతో కబురు పంపారు. అతనిని నిద్రపోవద్దని చెప్పు. ఇంటిలోనే తిరుగుతుండాలి. నచ్చిన దానిని సుఖంగా తిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. కాకాసాహెబ్ దీక్షిత్తో బాబా రాత్రి కునుకు పడుతుంటుంది. అతనిని పోనివ్వకండి అని చెప్పారు. అలా జాగ్రత్త పడగా ఆ బాధ వదిలిపోయింది. వ్రేలి మీద విషపు మంట కొద్దిగా ఉంది. తరువాత అది కూడా పోయింది. ఎటువంటి భయంకరమైన గండం గడిచింది. ఇటువంటి ప్రేమమయి సాయిమాత భక్తుల కోసం కరుణతో కరిగిపోతారు. భట్టు పైకి ఎక్కవద్దు అన్న శబ్ద ప్రహారాన్ని బాబా మాధవరావు పైన ప్రయోగించారా? కాదు. ఆ శబ్ద సంధానం మాధవరావును ఉద్దేశించి కాక కాటేసిన పాముపై తీవ్రంగా ప్రయోగింపబడింది. ఎక్కావంటే కబద్దార్ అన్న సాయి నోటి నుండి వెలువడిన తీక్షణమైన ఆజ్ఞతో విష సంచారం ముందుకు ప్రసరించకుండా అక్కడే ఆగిపోయింది. అంత మాత్రమే కాదు, పో, క్రిందకు దిగిపో అన్న సాయి యొక్క మాటే పంచాక్షరి మంత్రం. దానితో తక్షణం విషయం దిగిపోయింది. అంతే. లౌకికమైన పంచాక్షరి మంత్రాలు, ఇతర ఉపాయాల అవసరం రాలేదు. ఈ విధంగా భక్తులకు ఆశ్రయమైన సాయి భక్తుల కష్టాలను తొలగిస్తారు. బాబా ఏ మంత్రావర్తన చేయలేదు. నీటిని బియ్యాన్ని మంత్రించి చల్లలేదు. మరి విషం ఎలా దిగిపోయింది? శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరద్ బాబూజీ కీ జై. ఇది చమత్కారం కాదు. వారి నోటి నుండి వెలువడిన మాట మాత్రంతో మాధవరావు బాధ తగ్గిపోయింది. వారి కరుణకు అంతమంటూ లేదు. గత అధ్యాయంలో సూచించిన అద్భుతము, రసభరితము అయిన మొత్తం కథనంతా శ్రోతలు శ్రద్ధగా వినండి. మునుపటి అధ్యాయంలో వర్ణించిన దానికంటే ఇది విశేషమైనది. సాయిబాబా ఎలా లీలలను చేస్తారో శ్రోతలు వింటారు. రసపూరితమైన ఈ కథలను వింటే గురు వచనాలయందు దృఢ విశ్వాసం కలిగి కర్మ, అకర్మ, వికర్మలు తొలగిపోయి గురుచరణాల యందు నిష్ఠ ఏర్పడుతుంది. సులభాతి సులభమైన ఉపాయము, సాయి పాదాలను హృదయంలో స్మరించండి. మాయా నిరసనానికి ఇదొక్కటే తరుణోపాయము. ప్రపంచంలోని భయం బహు బాధాకరమైనది. మాయా సమోద్భూతమైన ఈ దుఃఖం కథా శ్రవణంతో విచ్ఛిన్నమై అఖండ ఆనందం కలుగుతుంది. ఒకసారి షిరిడీలో మహమ్మారి కలరా వ్యాధి వ్యాపించగా గ్రామస్తులు భయభీతులై గ్రామంలో దండోరా వేశారు. రహదారులన్నీ మూసివేశారు. కలరా వ్యాధి అధికమయ్యేసరికి గ్రామస్తులు చాలా కలవరపడ్డారు. ఇతర గ్రామాల వారు రాకూడదని ఆంక్షను విధించారు. అన్ని వ్యవహారాలు ఆగిపోయినాయి. ఊరిలో కలరా ఉన్నంత వరకు మేకను చంపరాదు, గ్రామ సరిహద్దులు దాటి ఏ బండి రాకూడదు అన్న నియమాలను పాటించసాగారు. గ్రామస్తులకు క్షుద్రదేవతలపై ఉన్న ఈ మూఢ విశ్వాసము బాబాకు అస్సలు నచ్చలేదు. వారి ఉద్దేశంలో అది జనుల అజ్ఞానము. అక్కడ ఊరివారు నియమాలను విధించటము, వానిని బాబా అతిక్రమించడము ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. గ్రామ పంచాయతీ వారి నియమాలను గ్రామస్తులు పాటించాలి. వానిని ఏ కాస్త ఉల్లంఘించినా పరిహారంగా జరిమానా చెల్లించాలి. శిక్ష పడుతుంది. బాబాకు ఆ శిక్ష భయం లేదు. వారెప్పుడు నిర్భయులు. వారు హరి చరణాలలో లీనమైన వారు, కలికాలాన్ని జయించిన వారు. ఒకసారి వేరే ఊరి నుండి కట్టెలతో నిండిన ఒక బండి ఊరి శివారు వద్దకు రాగా అప్పుడు కఠిన పరిస్థితి ఏర్పడింది. ఊరివారు తగువులాడుకోసాగారు. ఊరిలో కర్రలకు కరువుగా ఉందని ఊరి వారందరికీ తెలుసు. కానీ నియమాన్ని ఉల్లంఘించడం ఉచితం కాదని అందరూ బాధపడసాగారు. బండివాని వద్దకు వెళ్లి బండిని వెనుకకు మరలించసాగారు. ఈ విషయం బాబాకు తెలిసి వెంటనే అక్కడకు చేరుకున్నారు. వారు స్వయంగా బండి ఎదుట నిలబడగా బండివానికి ధైర్యం కలిగింది.
గ్రామస్తుల పట్టుదల వదిలిపోయింది. బండి గ్రామ శివార్లలోనికి వచ్చింది. అక్కడి నుండి బండిని మండపం ద్వారం వద్దకు రప్పించి మండపంలో బండిని ఖాళీ చేశారు. ఎవరి నోటి నుండి ఒక్క మాటైనా రాలేదు. గ్రీష్మం గాని, శరత్కాలం గాని, హేమాంతం గాని, వర్షాకాలం గాని, వసంత ఋతువు గాని మసీదులో ఎల్లప్పుడూ బాబా ధ్వని మండుతుంది. బాబా యొక్క నిర్ధారణ ఎంత విచిత్రమైనది. అగ్నిహోత్రం వలె బాబా యొక్క పవిత్ర ధ్వని అహోరాత్రులు ప్రజ్వలిస్తూ ఉంటుంది. కేవలం ఈ ధ్వని కోసమే బాబా కర్రలను కొని మండపం ఎదుట గోడకు రాసిపోసి ఉంచేవారు. సంత రోజున కర్రలు తెప్పించి పోగు చేసి ఉంచేవారు. వానిపైనే పొరుగువారి కళ్ళు. తమకు లాభం కలిగే చోట నిర్లక్ష్యంగా ఉండేవారు అరుదు. బాబా పొయ్యిలోకి కట్టెలు లేవు, కర్రపుల్లలు లేందే పొయ్యి రాజుకోదు అని ఏవేవో కళ్ళబొల్లి మాటలు చెప్పేవారు. వారు కూడా తమ వాటాను తీసుకొని పోయేవారు. ఇతరులను కష్టపెట్టడం స్వార్థుల స్వభావము. మసీదులోని సభా మండపానికి ద్వారం లేదు. అందువల్ల వారికి మంచి అవకాశము. అవసరమున్న వారు మోసగాళ్ళు కూడా లాభం పొందేవారు. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి ఉదారత్వాన్ని ఎలా వర్ణించను? పైకి కఠినంగా కనిపించినా వారి అంతరంగము అత్యంత కోమలము. వారి మహిమ అగాధము. నిరభిమానంగా వారి చరణాలకు అభివందనం చేస్తేనే వారిని అవగాహన చేసుకోగలము. పరమేశ్వరుడు చరచరాలలో వ్యాపించి ఉన్నాడని నిరంతరం గుర్తుంచుకొని ఎవరితోనూ వైరం తెచ్చుకోకూడదు. సృష్టి అంతటా దశదిశలు ముందు వెనుక లోపల బయట పరమేశ్వరుడు నిండి ఉన్నాడని తెలుసుకున్నవారు ఎవరినైనా చెడు బుద్ధితో చూస్తే బాబా బాధపడేవారు. సాయిబాబాకు సంపూర్ణ వైరాగ్యం ఉన్న సమాజ వ్యవస్థను రక్షించటానికి, తమను ఆశ్రయించిన వారికి మార్గదర్శకంగా ఉండటానికి ప్రాపంచికుని వలె ఆచరించేవారు. ఈ మహాత్ముని నమ్రతను వింటే ఆశ్చర్యం కలుగుతుంది. భక్తుల ఎడ వారి ప్రేమ కనిపిస్తుంది. వారి అవతారము సార్థకము. వారి హృదయంలో దీనుల ఎడల అమితమైన వాత్సల్యము. వారికి వినమ్రత చాలా ఇష్టమని కోటానుకోటి అనుభవాలను చెప్పవచ్చు. వారు ఉపవాస తపవాసాలు ఎన్నడూ చేసి ఎరుగరు. హఠయోగాది సాధనాలతో శ్రమించేవారు కాదు. రుచిగా కమ్మగా కావాలని ఎప్పుడూ కోరుకునేవారు కాదు. ఆహారాన్ని కొంచెంగానే సేవించేవారు. కొన్ని ఇళ్లకు నియమంగా వెళ్ళి చద్దివో ఎండువో రొట్టెలను అడుక్కునేవారు. ఇదే వారి నిత్య భిక్ష. వారు జిహ్వను అదుపులో ఉంచేవారు. వారు జిహ్వ యొక్క కోరికలను తీర్చేవారు కాదు. మృష్టాన్నాలను ఆశించేవారు కాదు. ఏది లభించినా లభించకపోయినా సంతుష్టపడేవారు. అలా ప్రాణధారణను చేసుకుంటూ నిరభిమానంగా ఉంటూ జ్ఞానానికి మోక్షానికి సాధనమైన శరీరాన్ని రక్షించుకునేవారు. వారి శాంతియే వారి భూషణము. వారి మాలలు, అలంకరణలు, విభూతి మరియు చందన చర్చనలు అవసరం లేదు. శ్రీ సాయి పూర్ణ పరబ్రహ్మ. అతి పావనము, బోధదాయకము, భక్తి ప్రధానము అయిన ఈ ఆఖ్యానాలను శ్రద్ధగా శ్రవణం చేసిన వారి మాయ భ్రమ తొలగిపోతుంది. భావార్థులైన శ్రోతలు జతకూడినప్పుడు సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది. వ్యర్థంగా కుతర్కం చేసే వారికి ఇది అర్థం కాదు. అమాయక భక్తులు ఆ ప్రేమను అనుభవించగలరు. ఇక తరువాతి కథానుసంధానము. శ్రోతలు ఏకాగ్ర మనసుతో వింటే ప్రేమ ఉప్పొంగి కళ్ళల్లో ఆనందాశ్రువులు నిండుతాయి. బాబా చాతుర్యం ఎంతటిది! వారి యుక్తి ప్రయుక్తులలోని మర్మాన్ని సద్భక్తితో తెలుసుకున్నవారు తరచు అనుభవాలను పొందుతారు. ఈ సాయి చరిత్ర పీయూషపానము. దానిని శ్రద్ధగా ఆచరించి గురుచరణాలలో మనస్సు నుంచి కథానుసంధానాన్ని వినండి. ఈ కథ అపూర్వమైన ఆనందరస భోజనము. దీనిని సేవించేటప్పుడు శ్రోతలు త్వరపడకూడదు. రకరకాల పదార్థాలలోని విశిష్టతను యథేచ్ఛగా చవిచూడాలి. కట్టెల బండి కథ చాలు. అంతకంటే విలక్షణమైన మేక కథా వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యము, గురుభక్తులకు ఆనందం కలుగుతుంది. ఒకసారి ఒక తమాషా జరిగింది. ఎవరో మరణానికి సిద్ధంగా బక్కచిక్కి ఉన్న ఒక మేకను తెచ్చారు. వారిని చూడటానికి జనం వచ్చారు. యజమాని గాని ఏ బక్కచిక్కి ఉన్న ఒక మేకను తెచ్చారు. యజమాని గాని ఏ దిక్కుముక్కు లేని వారిని రక్షించేవారు సాయిమాత. బలహీనులు, రోగగ్రస్తులు, దుఃఖితులు మసీదుల్లో సేద తీర్చుకుంటారు. మేకను తెచ్చినప్పుడు బడే బాబా దగ్గరే ఉన్నాడు.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो
काली जमाना मैने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो, अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो, रहमो नजर करो, अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा।
Sai Baba,